ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా 119వ కీర్తనల గ్రంథము 116వ వచనం. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నాశభంగమై నేను సిగ్గునందక ఇందునుగాక. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగములో కీర్తనకారుడు దావీదు మహారాజు దేవుని వేడుకుంటున్నాడు. అయ్యా, నాశభంగమైపోకుండానట్లుగా దేవా నీవు నన్ను ఆదుకొను. ప్రియులారా, దేవుని మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అనేక విషయాల్లో మనం ప్రార్థన చేస్తుంటాం. చేసిన ప్రతి విషయంలో కూడా ప్రభువా నన్ను తలగా నిలబెట్టమని అడుగుతూ ఉంటాం. అయితే దేవుడు మనల్ని తలగా నిలబెట్టాలి అంటే ప్రియులారా, దేవుని లేఖనం సెలవిస్తున్నది, ఆయన నిన్ను ఆదుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిన్ను ఆదుకోవాలని అంటే నువ్వు ఖచ్చితంగా చేయవలసిన పని ఏమిటంటే మనుషులను నమ్ముకొనకూడదు ప్రియులారా, రాజులను నమ్ముకొనకూడదు ప్రియులారా, అధికారులను నమ్ముకొనకూడదు ప్రియులారా. నువ్వు దేవుని నమ్ముకోవాలి. దేవుని ఎప్పుడైతే సంపూర్ణంగా నమ్ముకుంటావో, దేవుని ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయనపై ఆధారపడతావో అప్పుడు ఆయన ఖచ్చితంగా ఆదుకునే దేవుడు. కనుక వాక్యం సెలవిస్తుంది, నేను బ్రతుకున్నట్లుగా నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. దావీదు మహారాజు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా ఆయన దేవుని మీద ఆధారపడి చూడండి ప్రియులారా, సింహం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడట, ఎలుగుబంటి వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడట, గొల్లియాతును ఎదుర్కొనడానికి పోయినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడట, అతని రాళ్ళు రువ్వి చంపదమనుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడట, అతనికి రోగాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, రకరకాల సమస్యలు వచ్చినప్పుడు, ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడినప్పుడు అన్ని విషయాల్లో ప్రియులారా దేవుడు దావీదును ఆదుకునేవాడై ఉన్నాడట. కనుక ఈ ఉదయకాల సమయం ముందు నువ్వు ఏ కష్టాల్లో, ఏ నష్టాల్లో, ఏ బాధల్లో, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ సమస్యల్లో ఉన్నావో ఆ సమస్యలన్నిటిలో నువ్వు ప్రార్థన చేయి, ఆయనకు అప్పచెప్పుకో. ఆయన ఖచ్చితంగా నిన్ను ఆదుకునే దేవుడు అనే విషయాన్ని ప్రియులారా లేఖనమును మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, ఇదే కీర్తనకారుడు దావీదు మహారాజు, భక్తుడైనటువంటి దావీదు మహారాజు దేవుని అడుగుతున్నాడు కదా. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహం అణుచుటకెళ్ళెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేలుకొనుము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. నా విరోధుల ఆగ్రహమును అణుచుటకెళ్ళెమ్ము, నన్ను ఆదుకొనుటకై లెమ్ము అన్నటువంటి మాటలను ప్రియులారా లేఖనాల్లో ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం. నా శత్రువులు నా మీద పడుతుండగా నన్ను ఆదుకొనుటకు లెమ్ము అని అంటున్నాడు. ఆ విధంగా కీర్తనలు 18 అంటున్నాడు కదా. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనేను అన్న మాట మనం చూస్తున్నాం. ఇదే అధ్యాయములోనే 35వ వచనం కూడా మనం చదువుకుంటే ప్రియులారా, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనేను, నీ స్వాతికము నన్ను గొప్ప చేసేను. చూడండి ప్రియులారా, తల్లి విడిచిన, తండ్రి విడిచిన, భార్య విడిచిన, భర్త విడిచిన, పిల్లలు విడిచిన, స్నేహితులు విడిచిన, ఎందరు విడిచినా విడువని దేవుడు మనకున్నాడు, ఎడబాయని దేవుడు మనకున్నాడు, సహాయం చేసే దేవుడు మనకున్నాడు, ఆదుకునే దేవుడు మనకున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయం ముందు దావీదు జీవితంలో ఎందరు ఉన్నా లేకపోయినా, ఎన్ని పరిస్థితులు ఏ విధముగా తలకిందులైనా అన్ని విషయాల్లో ఆయన నమ్ముకున్నాడు. నీవే నా కాపరివి, గాఢంధకారపు లోయల్లోనికి వెళ్ళినా నేను భయపడను, ఎందుకంటే అక్కడికి పోయినా నువ్వు నాకు సహాయం చేసేవాడు, ఆ చీకట్లోనైనా నాకు వెలుగా ఉండేవాడివి నీవే, నా సర్వము నీవే, నా ఆధారము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, ఆకాశముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, నాకెవ్వరు లేరు అని నువ్వు నిశ్చయించుకున్నట్లయితే, ఆయనపై సంపూర్ణముగా ఆధారపడినట్లయితే ప్రియులారా దేవుడు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. చూడండి యెషయా 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం మనం చదువుకుందాం. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. అనుకూల సమయమున నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. అవును ప్రియులారా, నువ్వు ప్రార్థన చేస్తే,
ఖచ్చితంగా నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఆయనపై ఆధారపడితే నిన్ను నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నాడు. కనుక ప్రార్థన చెయ్యి, నిర్లక్ష్యంగా ఉండకు, విశ్వాస సహితముగా ప్రార్థన చెయ్యి. నువ్వు విశ్వాసంతో ఆయన మీద ఆధారపడు, ఖచ్చితంగా నిన్ను ఆదుకునే దేవుడైన. మునిగిపోతున్న పేతురు ప్రభువారిని రక్షించమంటే ఆదుకున్న దేవుడైన. పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి పౌలు, ఇంకా సైనికులు కొంతమంది మరి నేరస్తులు ఆ పడవలో ప్రయాణం పోతూ ఉండగా ఆ పడవ ప్రయాణంలో ఘోరమైనటువంటి శ్రమలు వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు, ప్రభువా మా పరిస్థితి ఏమిటంటే నేనున్నానని చెప్పి, భయపడకము పౌలా అని చెప్పి ఆదుకున్న దేవుడు ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితులన్నింటినీ నీకు సరిచేసి అద్భుతంగా నిన్ను ఆదుకుంటాడు, ఉన్నతంగా నిన్ను తలగా నిలబెడతాడు. ఏ విషయంలో నువ్వు సిగ్గుపడవు, సంపూర్ణంగా ఆయనపై ఆధారపడు, ప్రార్థన చేయి, అద్భుతంగా నిన్ను ఆదుకుంటాడు, తలగా నిలబెడతాడు. అట్టి భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని త్రియేక దేవుడిని యేసు నామమున వేడుకుంటున్నాను.